నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని, ఆ ప్రక్కనే శరవేగంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. మండల పర్యటనలో భాగంగా ఆయన మొదటగా గండిపోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పురోగతి గురించి దేవస్థాన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణ పనులు ఇంతలా వెనుకపడటానికి, ఆలస్యం కావటానికి గల కారణాలపై అధికారులను ప్రశ్నించారు. అధికారులతో ప్రత్యేక సమీక్ష అనంతరం పోలవరం ప్రాజెక్టు పనుల వద్దకు చేరుకున్న చైర్మన్ బుజ్జిరెడ్డి అక్కడ జరుగుతున్న నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దేవస్థాన మరియు పోలవరం ప్రాజెక్టు అధికారులతో కలిసి ఆయన ఒక ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన గండిపోచమ్మ తల్లి ఆలయ రక్షణగోడ నిర్మాణ పనులను ప్రాజెక్టు అధికారులు వెంటనే చేపట్టాలి. అమ్మవారి ఆలయ నిర్మాణంలో ఇప్పటికీ తీవ్ర జాప్యం జరుగుతోంది. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చెయ్యకపోతే భక్తుల నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశముంది అని ఎస్టీ కమిషన్ చైర్మన్ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక దేవస్థాన సిబ్బంది, పోలవరం ప్రాజెక్టు ఉన్నతాధికారులు మరియు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. సక్తం తృప్తరిష్టో మపావాహ సుజగ్రజం ప్రతిహితాభృష్టో మిత్రః పురుషయే వేదగం సర్వం యద్ధన్నేన తిరోహతి యథావానస్య మహిమా అతోధ్యాయ ఆగుంస్య పురుషః సాధో ఏకవీరసదగ్ధం తేనః అదే అచ్ఛాకవిన్. ఈరోజు గండిపోచమ్మ అమ్మవారి ఆలయం సందర్శించడం జరిగింది. ఇక్కడైతే ఆదివాసీల యొక్క ఆదివాసీలు అయినటువంటి మా గిరిజనుల యొక్క ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి గండిపోచమ్మ అమ్మవారు ఆలయం పడిపోయే స్థితిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ గోదావరి నది మీద ఆనకట్ట కట్టడం వల్ల నీరు నిండిపోయి ఆరాధ్య దైవాన్ని పూజించుకునే అవకాశం తక్కువ ఉంది. కాబట్టి ఇది గిరిజనుల ఆరాధ్య దైవం కాబట్టి ఆలస్యం చేయడం మంచి పని కాదు. ఈ దేవాలయం ఖచ్చితంగా నిర్మాణం పూర్తి జరగాలి. వెంటనే చర్య తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. నేను కూడా వెళ్ళి అధికారిని కలిసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆలయ నిర్మాణం పూర్తి జరిగేలా మనం చర్య తీసుకునే విధంగా మాట్లాడుతానని మన ముందు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరి దగ్గర అయితే ఈ ఫైల్ ఆగిపోయిందో వారిని కలిసి వెంటనే సత్వరంగా దీన్ని, ఎందుకంటే ఎండాకాలం ముగిసిపోయింది, వర్షాకాలం వస్తుంది. రానున్న వర్షాకాలం వస్తే ఇవి అమ్మవారి ఆలయం మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మునిగకుండానే ఈ ఎండాకాలం జరుగుంటే మంచిది. మరి ఎందువల్ల ఆలస్యం జరిగిందనేది తెలుసుకునే ఉద్దేశం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఆలయానికి ఎటువంటి ప్రమాదం లేకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ఆలయాన్ని కాపాడుకోవాలి. మన ఎవరికైనా పూజిస్తున్న వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆలయ నిర్మాణం పూర్తి జరిగే విధంగా మనం ప్రభుత్వాన్ని కోరి తక్షణమే మా సైడ్ నుండి వాళ్ళకి నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మనందరం కలిపి అందరి దైవాన్ని గండిపోచమ్మ అమ్మవారిని రక్షించుకున్న బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు లేట్ అయింది. ఇక లేట్ అవ్వకుండా, ఆలస్యం అవ్వకుండా మనం చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఏర్పాటు చేద్దామని తెలియజేస్తున్నారు.